అనువుగాని చోట అధికుల మనరాదు అని ఒక పద్యం ఉంది. అది ఒక్కసారి చదువుకుంటే బెటర్. వర్మగారు, పిఠాపురం వర్మగారు, ఆయన ఏమి ఆషామాషి వ్యక్తి ఏం కాదు, ఖచ్చితంగా ప్రజాదరణ ఉన్నాడు. పిఠాపురంలో ప్రజాదరణ ఉన్నటువంటి వాడు, అందుకనే ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలిచినాడు. అయితే రోజులు ఎప్పుడు ఒకటిగా ఉండవు. అక్కడ పిఠాపురంలో ఇప్పుడు గెలిచింది పవన్ కళ్యాణ్. ఈయన ఇమేజ్తో పోల్చుకుంటే ఆయన ఇమేజ్ 1000 రెట్లు ఉంటుంది. కాబట్టి ఇవాళ రోజున దానికి తగ్గట్టుగా సర్దుకోవాలి. అయితే వేరే నియోజకవర్గం చూసుకోవడమా, లేకపోతే చిన్న పదవితో సర్దుకోవడమా, ఇచ్చిన పదవి ఏదన్నా తీసుకోవడమా, లేదా వాళ్ళందరినీ సంతృప్తిపరిచే కార్యక్రమం. ఏదైతే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు, వర్మ దగ్గరికి పెద్ద ఎత్తున, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ రాకపోవడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళటం, వాళ్ళందరినీ కూర్చోబెట్టి చంద్రబాబు గారు చాలా కష్టపడ్డారు, మన ప్రయత్నం, మనమేమి ఇబ్బంది పడద్దు, మనమేమి వాళ్ళని పార్టీని ఇబ్బంది పెట్టద్దు, మనం పార్టీని వదలొద్దు అంటే కొంతమంది రాజీనామాలు చేస్తామని చెప్తే చివరికి ఆయన చెప్పుకొచ్చినటువంటి. బట్ దీన్ని నాదెళ్ల మనోహర్ అంటే ఆయన మీద కుట్ర జరిగింది లాంటి స్టేట్మెంట్లు వస్తే దాని మీద ఏం కుట్ర చేశాం, ఎవరు చేశారు అంటూ నాదెళ్ల మనోహర్ ప్రశ్నించడం ఇక్కడ కీ పాయింట్. వర్మకి ఏదైనా అవకాశం ఇస్తే ఒక రెండవ స్థాయిలో, అంటే అక్కడ పవన్ కళ్యాణ్ తప్పించి మరొకళ్ళకి ఆ స్థాయి రాకూడదు అన్నటువంటిదే కాన్సెప్ట్. ఇట్లాంటి దశలో వర్మ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే, ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండి ఎక్కువ గొడవలు పెట్టుకోకుండా అటు రేపు పొద్దున జనసేన వాళ్ళని సంతృప్తిపరచాలి, ఇటు తెలుగుదేశం వాళ్ళని సంతృప్తిపరచాలి, బ్యాలెన్స్డ్గా వెళ్ళడం ముఖ్యం.